ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. రౌడీలు చిన్నిని చంపాలని ట్రై చేస్తే చిన్ని కావేరిలా మారిపోయింది. అసలు ఏం జరిగిందో వీడియోలో తెలుసుకుందాం. చిన్ని వాళ్ళ అమ్మ బర్త్డే ఉంది, అందుకోసమని చిన్ని వాళ్ళ అమ్మ సమాధి దగ్గరికి వెళ్ళేసి వచ్చాం నాన్న అని అంటే వాళ్ళ నాన్న అంటాడు, మా అమ్మ నిర్దోషి అని దాన్ని నిరూపించడానికి నీకేమైనా చేసిందా ఏంటి, ఏమైనా చెప్పిందా అని అంటారు అన్నమాట. దేవా అంటే మా అమ్మ నిర్దోషి అని నిరూపించడానికి నేనేం అవన్నీ ప్రయత్నాలు ఏం చెయ్యను, అబద్ధాలు చెప్పేవాళ్ళు అవన్నీ ప్రయత్నాలు అవన్నీ చేస్తారు, కానీ నేనెందుకు చేస్తాను, నేనేం చెయ్యను అని అంటారు అనమాట మన చిన్ని. తర్వాత మన మ్యాడీ మిమ్మల్ని నేర్పిస్తే మీ అబ్బాయి మీకు చెప్తాడు అని మన చిన్ని చెప్పి, పద మ్యాడీ మీకు స్నానం చేయాలి పద అని అంటే వెళ్తుంటే మన మ్యాడీ ఏం చేస్తాడు, పెద్దమ్మ ఎవరైనా బర్త్డే ఉంటే నువ్వు అందరికీ తీపి చేసి పెడతావు కదా, ఈరోజు చిన్ని వాళ్ళ అమ్మ బర్త్డే ఉంది, కొంచెం నువ్వు స్వీట్ చేసి అందరికీ నోట్ తీపి చేయని అంటది అనమాట. మన లోకి అంటది, మీ అమ్మ చంపిన వాళ్ళ అమ్మ బర్త్డేకి నువ్వు తీపి చేయమంటున్నావు, స్వీట్ చేయమని చెప్తావా, మాకే నోట్ దిగట్లేదు, ఎలా చెప్తున్నావు నువ్వు అని అంటే, చూడులోయి అమ్మ అమ్మ అనేది ఎవరికైనా అమ్మే కదా, ఈరోజే మీరు స్వీట్ చేసి తినాలి అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. తర్వాత వాళ్ళ పెద్దమ్మ అంటది మన నాగవల్లికి అడుగుతారనమాట, చేయాలన్నా వద్దా చెప్పు అని అంటే, వాళ్ళ అమ్మ మీద ప్రేమ లేదు కానీ మ్యాడీ మీద గౌరవం ఉంది కదా, మ్యాడీ చెప్పాడు కదా చెయ్యి స్వీట్ తిందామని వచ్చి ఆ సత్యం బాబుని అలాగే కావేరిని పార్వతిని చంపింది నేనే అని మ్యాడీకి చెప్పిందా ఏంటి, మ్యాడీకి చెప్తే అంత కూల్గా ఏం ఉండడు, రచ్చ చేసేవాడు కదా అంటే చెప్పలేక ఉండొచ్చు. మ్యాడీకి అన్నీ చెప్పేసి నా కొంప ముంచేటట్లు ఉంది ఇది. మ్యాడీని వాళ్ళ అమ్మ సమాధానికి తీసుకెళ్ళింది, అలాగే మ్యాడీ స్వీట్ చేయమని చెప్పాడు, త్వరలో నా గురించి చెప్పి నన్ను నా కొంప ముంచేటట్లున్నది ఇది అని అంటాడనమాట. అని త్వరలోనే దీన్ని లేపేసి ఈ రోజే చంపేసేయాలని మన దేవా అనుకుంటాడనమాట. రౌడీ కాల్ చేసి ఈ రోజు తనని ఎలాగో చంపేసే, రూమ్లోకి వెళ్ళి బయటికి తీసుకొచ్చి ముక్కలు చేసి చంపేసాడంటే రిస్క్ ఏమవుతారంటే ఏం పర్లేదు, మా వదిన ఈరోజు స్వీట్ చేస్తుంది, ఆ స్వీట్లో మొత్తం మందు కలుపు, అందరు పనుకుంటాడు, అప్పుడు ఎవ్వరు ఉండరు కదా, అప్పుడు మెల్లగా దాన్ని బయటికి తీసుకెళ్ళి దాన్ని చంపేసే, చిన్ని చచ్చిపోవాలి చూడు అని అంటారనమాట. బాలరాజుకు తెలియాలి ఈ విషయం అంటే సరే అని అంటారు. చిన్ని ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్ అని, ఖచ్చితంగా క్లోజ్ అని అంటాడు. ఏం చేస్తారు, స్వీట్ చేస్తారు మన కిచెన్లో, స్వీట్ చేయగానే తను మొత్తం అన్నీ వేసేసి టేబుల్ మీద పెట్టగానే రౌడీ వచ్చి దానిలో మత్తు కలిపేశాడు అనమాట. మత్తు కలిపేసి వెళ్ళిపోతాడు. తర్వాత మన మ్యాడీకి మన బెడ్రూమ్లో థ్యాంక్ యూ అని బెడ్ మీద రాస్తుంది అనమాట. ఏంటి ఇలా రాసామంటే సంతోషం, నాకు చాలా సంతోషంగా ఉన్నాను ఉండి, అలాగే 30 రోజుల గడువు అయిన తర్వాత నాకు విడాకులు ఇస్తానని నమ్మకంగా ఉన్నా నువ్వు మా అమ్మ సమాధి దగ్గరికి నువ్వు తీసుకెళ్ళా, ఒంటరిగా వెళ్ళిన నేను జంటగా భర్తలా నువ్వు నాకు తోడు వచ్చావని అదే నా సంతోషం అని అంటది మాట. నీకు థ్యాంక్స్ చెప్పాను నాకు అర్థం కాక అందుకోసమని ఇలా థ్యాంక్స్ చెప్పాను అని అంటది అనమాట. హలో నేనేం నీ భర్తగా రాలేను అని అంటే, మళ్ళీ ఎందుకు వచ్చావని, ఎలా వచ్చావంటే అంటే చెప్పాను కదా మీ అమ్మ జయంతి రోజు నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక నేను వచ్చాను అని చెప్పాను కదా అని అంటారు అనమాట. ఇష్టపడి వచ్చినా ఇష్టపడి రాకపోయినా నువ్వైతే నాకు సంతోషం పెట్టావు కదా, ఇష్టం లేని మనిషిని సంతోషంగా ఉండేలా చేస్తున్నామంటే కొద్దిగా ప్రేమ ఉండొచ్చు కదా మనసులో అని అంటది. ముందు ఇలాంటి సంతోషాలు చాలా ఉంటాయని నాకు నమ్మకం ఉంది అని అంటది అనమాట. మన త్వరలోనే మా అమ్మ నిర్దోషి అని నిరూపించి నీ ప్రేమ నేను పూర్తిగా పొందుతానని నాకు నమ్మకం ఉంది అని, నాకు నమ్మకం లేదు అని మ్యాడీ అంటారనమాట. ఒక నిజాన్ని అబద్ధంగా మార్చడం ఎవరి వల్ల కాదు అని అంటారు. తెలియకుండా ఎలా నమ్ముతావు అంటే మా మమ్మీ చెప్పింది నిజమే ఉంటది అని అంటారనమాట. అసలు నాగవల్లి అత్తయ్యకే తెలీదు, అసలు తను ఇండియాలోనే లేదు, అసలు ఇక్కడనే లేదు, ఆమె ఎవరో చెప్తే నమ్మింది కదా, అయితే ఇండియాలో లేదంటున్నాం, మా నాన్న అయితే ఇంట్లోనే ఉన్నాడు కదా అని అంటే, మా నాన్నకి ఏం అవసరం అబద్ధాలు చెప్పడానికి అని అంటారు అనమాట. అంటే మీ డాడీకి నిజమేమో దాస్తున్నాడేమో అని, మీ డాడీకి నిజం దాచాల్సిన అవసరం ఉందేమో కదా, బలమైన కారణం ఉండొచ్చు కదా, దాన్ని మీరు బాధపడటం ఇష్టం లేక మీ నాన్న నీకు అలాగే నాగవల్లి ఆంటీకి చెప్పకుండా దాచాడేమో కదా అని అంటాడు. అటువంటి పరిస్థితి వస్తుందంటే సాక్ష్యాధారాలు అన్నీ బయటకు వచ్చిన తర్వాత మీ డాడీకి అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుస్తుంది. పెట్టడం కోసమే నేను 30 రోజులు గడువు అడిగాను, ఆ గడువు లోపు నేను నిజాలేంటో నిరూపిస్తాను నేను అని అంటారు అనమాట. అనుమానము అలాగే అపోహాలు అన్నీ పోయేలా నేను చేస్తాను అని అంటది అనమాట. వాళ్ళ పెద్దమ్మ వచ్చి స్వీట్ చేయమని చెప్పావు కదా, ఇక తీసుకొని అని అంటే వాళ్ళిద్దరు తీసుకొని తింటారు అనమాట. నువ్వు ఎంత మంచోడివి మ్యాడీ, అసలు మీ అమ్మని వాళ్ళ అమ్మ చంపిందని నువ్వు నమ్మినా కానీ వాళ్ళ అమ్మ పుట్టినరోజు అని అందరు నోడి తీపి చేయాలని చెప్పావు అని అంటాడు. కావేరి నిర్దోషి అని ఉంది కదూ అని అంటది అనమాట. అలాంటిది ఏం లేదు పెద్దమ్మ అని అంటే, అయితే గడువు లోపల నిర్దోషి అని నిరూపిస్తాలే చిన్ని అని అంటారు.
నిరూపిస్తే నువ్వు మారిపోతావు కదా, సరే పోనీలే ఇప్పుడు నేను నోరు తిప్పి చేసుకోండి అని చెప్పేసి నాకేం నచ్చట్లేదు అంటే నీకేం నచ్చేది, బావకు నచ్చినట్లు ఉన్నది కదా, బావకు నచ్చింది చేశాడు అని అంటారు అనమాట. అవును కరెక్ట్గా చెప్పావు వరుణ్ అని వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు వస్తుంది అనమాట. వచ్చి స్వీట్ తీసుకోండి, ఏం నచ్చింది అలా నాగవల్లి అత్తయ్యతో అట్లా మాట్లాడడం నీకు నచ్చింది అని అంటే వాళ్ళ అత్త కూడలు అలానే సరదాగా ఉంటారు, నువ్వు గిట్ట మీ అత్తయ్యతో అలాగే సరదాగా ఉండు అని అంటది అనమాట. అంటే మా అత్తయ్య మాటలు గిట్ట ఆడదు నాతోటి, నేనెందుకు అలా ఉంటాను అని అంటారు. తర్వాత సరే స్వీట్ తీసుకో తిను అని అంటది అనమాట. వరుణ్ తీసుకుంటాడు. తర్వాత లోయి నాగవల్లి అత్తయ్య తీసుకుందానంటే తీసుకుంది, బావగారు గిట్ట తీసుకున్నారు అని అంటారు అనమాట. అయితే మన దేవ ఏం చేస్తాడు, తినకుండా అలానే ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చుంటాడు. మన నాగవల్లి అంటది తిను బావ స్వీట్ చాలా బాగుంది, మన మ్యాడీ చెప్పాడు కదా ఖచ్చితంగా తినమని చెప్పాడు కదా, తినాలే చూడు అని అంటే సరే ఫోన్ మాట్లాడేసి తింటాను నాకు కడుపు కూడా తినేసిండొచ్చు తీసుకో అని అంటారు అనమాట. తీసుకొని పక్కన పెడతారు. ఏంటి పక్కన పెట్టావేంటి అని అంటే నేను నైట్ టైం స్వీట్ తింటే నాకు ఫుల్ నిద్ర వస్తుంది, అందుకోసమని కొద్దిసేపు అయినాక తింటాను అని అంటారు అనమాట. అంటే నువ్వు తినకపోతే నేనే తినేస్తాను మొత్తం చూడు స్వీట్ చాలా బాగుంది అని మన వరుణ్ అంటాడు. అరే నువ్వేం తినకరా, నేను మళ్ళీ కావాల్సి నేను మళ్ళీ చేసి పెడతానని వాళ్ళ పెద్దమ్మ చెప్పేసి అనమాట. తినకుండా పనుకుంటారు, అందరు పనుకుంటే మన ఎవరికి ఫోన్ వస్తుంది అనమాట. లోయికి ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడడానికి బయటికి వస్తుంది. ఏంటన్నయ్య ఫోన్ చేసావు ఏంటి అని అంటే ఏం లేదు ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడదాం అనుకున్నాను అందుకోసం ఫోన్ చేశా అంటే ఈ టైంలో ఫోన్ చేసావంటే మా వాడని తిడుతుంది అని ఫోన్ పెట్టేశారు అనమాట. ఆ రౌడీలు ఏం చేస్తారు లోపలికి వస్తుంటే మన లోకి చాలా భయపడతారు అనమాట. వెళ్ళి వరుణ్ లేవు దొంగలు వస్తున్నారు లేవు అని అంటే పిలుస్తారు అనమాట. వరుణ్ ఏం పలకడు. తర్వాత బయటికి వచ్చి చూస్తే మన చిన్ని రూమ్లోకి వెళ్తారు అనమాట. రూమ్లోకి వెళ్ళి మన ఉరుములు మెరుపులు అన్నీ వస్తాయన్నమాట. రాగానే మన చిన్ని వాళ్ళ రూమ్లోకి వెళ్ళి చిన్నిని కిడ్నాప్ చేసి తీసుకెళ్తామన్నమాట. ఓ చిన్నిని కిడ్నాప్ చేయడానికి వచ్చారా వీళ్ళు అని అనుకుంటారు లోయ్. తీసుకొని వెళ్తుంటే ఆ చిన్నిని వాళ్ళ అమ్మ ఫోటో కింద పడిపోతుంది. ఫోటో కింద పడిపోగానే చిన్నిని పట్టుకోగానే వాళ్ళకి షాక్ కొట్టినట్లు అవుతుంది. అయితే చిన్నిని వదిలేస్తారు. చిన్నిని వదిలేయగానే మరి చిన్ని ఏం చేస్తారు తెలుసా, వాళ్ళ అమ్మ తనలో దూరినట్లు కాంచనలాగా పోజ్ ఇచ్చి కూర్చుంటుంది అనమాట. తను అందరు షాక్ అవుతారు మన లోకి ఆ రౌడీలు అందరూ. ఈ రోజుకి సీరియల్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.